నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నరేష్. ఈరోజు మనతో పాటు లేడీ గద్దర్ వెన్నెల గారు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. నమస్తే. గద్దర్ గారు చనిపోయి దాదాపు వారం 10 రోజులు గడిచిపోయింది. సందర్భంగా ఓయూలో సంస్మరణ సభ పెట్టినారు. చాలామంది విద్యార్థులు కానీ ఆయన పాటలు నడిచిన వ్యక్తులు చాలామంది రావడం, మాట్లాడడం, కరిసిపోయారు జనం. ఎలా అనిపించింది అక్క? ఎట్లా ఉంది వాళ్ళ రెస్పాన్స్? ఎట్లా ఉంది? ఏమంటున్నారు? అది ఉద్యమం అండి. ప్రజలు, కళాకారులు, తర్వాత విద్యార్థులు, ఆయన చివరి గడిలో వీళ్ళతో చాలా 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 సన్నిహితంగా ఉన్నాడు. తన పాట, మాట రూపంలో ప్రతి నిమిషం వీళ్ళలో ఆ ఉద్యమ స్ఫూర్తిని రగిలిస్తూ వచ్చారు. అదే మనకు ఇప్పుడు లైవ్గా కనిపిస్తుందండి. సో మీరు మాట్లాడిన తీరు కూడా సేవ్ డెమోక్రసీ, సేవ్ కాన్స్టిట్యూషన్, ఓట్ల విప్లవం వరదిల్లాలి అని చెప్పేసి అసలు ఏ ఆలోచన అసలు మైండ్లో ఏముంది? మీ మైండ్లో ఏముంది? నా మైండ్లో ఏం లేదండి. గత 6 ఏళ్ల నుంచి ఈ సేవ్ భారత రాజ్యాంగాన్ని, ఇండియన్ కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని తను ఊరూరా తిరిగారు, పల్లె తిరిగారు. ప్రతి విద్యార్థి సంఘంలో, ప్రతి ఆర్గనైజేషన్, ప్రతి పొలిటికల్ పార్టీకి వెళ్తూ ఆ బుక్ చూపిస్తూ ఒకటే చెప్పాడు: సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ డెమోక్రసీ, సేవ్ ఇండియా. అంటే కాన్స్టిట్యూషన్ని మనం సేవ్ చేస్తే డెమోక్రసీని సేవ్ చేస్తాం, డెమోక్రసీని సేవ్ చేస్తే భారత ప్రజల్ని సేవ్ చేస్తామని ముందుకెళ్ళాడు. అట్లాగే నిశ్శబ్ద విప్లవం గురించి మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి నేను అదే స్లోగన్ తీసుకొని ముందుకెళ్తున్నాను. ఆయన కొద్ది రోజుల్లో నేరుగా ఎన్నికల రణరంగంలోకి వెళ్ళి సరే ఎట్లయినా నేరుగా పోటీ చేస్తానని చెప్పి చాలాసార్లు చెప్పడం కూడా, ఆయన పార్టీ పెడితే పోటీ చేసే వాళ్ళు చాలామంది, పోటీ చేద్దాం అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరికీ మీరు ఏం చేస్తారు? దారి చూపించే అవకాశం ఉందా? తప్పకుండా అండి. గద్దర్ ప్రజా పార్టీ ఇంకా రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఉంది. గద్దర్ ప్రజా పార్టీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయ్యి వస్తే ఆల్రెడీ అందులో గద్దర్ అభిమాన సంఘము, తర్వాత చాలా వేలాది స్టూడెంట్స్, ప్రజలు అందులో ఉన్నారు. కాబట్టి ఆ గద్దర్ ప్రజా పార్టీ తరఫున ఎవరైతే నిలబడతారో, ఎవరైతే ముందుకు రావాలనుకుంటున్నారో తప్పకుండా గద్దర్ ప్రజా పార్టీ సపోర్ట్ చేస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్తారు. ఇట్లా అజెండా ఏమనుకుంటున్నారు అసలుకి? అంటే ప్రస్తుతానికి అజెండా, టర్మ్స్ అండ్ కండిషన్స్ అవన్నీ మనము గద్దర్ ప్రజా పార్టీ ఉన్న నాన్న ప్రెసిడెంట్గా ఉండే తను ఇప్పుడు లేరు. కాబట్టి నెక్స్ట్ వచ్చే ప్రెసిడెంటు, తర్వాత జనరల్ సెక్రటరీ, వాళ్ళు చెప్తారండి. గద్దర్ గారి వారసత్వాన్ని, రాజకీయ వారసత్వం కానీ, పాటల వారసత్వాన్ని కానీ మీరు కానీ, సూర్యకిరణ్ గారు కానీ కొనసాగించే అవకాశం ఉందా? అంటే ముందుగా చెప్తూనే ఉన్నామండి, పాటలు, ఆటలు, మాటలు, సిద్ధాంతం ఆల్రెడీ ప్రజలు ముందుకు తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు మేము ఉన్నా లేకపోయినా తీసుకుపోతూనే ఉన్నారు. మేము మా పరిధిలో నాన్నగారి ఆశయాలు మా పరిధిలో చిన్నప్పటి నుంచి మేము చేసుకొని వస్తూనే ఉన్నాం. మొదట ఏమన్నాము, ఆయన అడ్డు రాలేదు, ఆయన దేనికి, తర్వాత వెనక వేయలేదు. తర్వాత మేము ఆయన చదువు అనే రూపం, ఒక మహారూపాన్ని ఎంచుకున్నాం. వి బోత్ ఆర్ హైలీ క్వాలిఫైడ్. మాకు ఎవరు చదివించలేదు, మేము చదువుకుంటూ మా పరిజ్ఞాన్ని మేము పెంచుకుంటూ ముందుకు వచ్చాము. ఆల్రెడీ హైయెస్ట్ డిగ్రీ పిహెచ్డి చేసి నేను మహాబోధి విద్యాలయ అనే ఒక సంస్థను, నాన్న ఫౌండర్, దానికి చైర్మన్ నాన్న, ఆయన మనసులోంచి వచ్చి బుర్రల నుంచి వచ్చిన ఆ సంస్థని నేను ముందుకు తీసుకెళ్తున్నాను. సో ఈ టేకింగ్ లెగసీ అనేది ఒక్క వెన్నెలతోనో సూర్యకిరణ్తోనో కాదు. టేకింగ్ లెగసీ అనేది ఎవరు పాట పాడితే, ఎవరు ఈ తూటాలకు ఎవరైతే ఎదురు తిరుగుతారో, ఎవరైతే ఎక్కడైతే అణిచివేయబడ్డ చోట ఎవరైతే నిలబడి వాళ్ళ తరఫున నిలబడి మాట్లాడతారో వాళ్ళే ఆయన లెగసీ తీసుకుపోతారండి. మీ స్పీచ్, మీ ప్రసంగం చూస్తే ఎవరు గజ్జగడతారు, గజ్జలు రెడీగా ఉన్నాయి, ఎవరు అడుగులేస్తారు, రండి ముందుకు రండి అని చెప్పి పిలిస్తే నాకు కూడా అనిపించింది. అంటే మీరు సూర్యకిరణ్ అన్న గారు మీరు రెడీగా లేరు, అంటే వేరే వాళ్ళని మీరు ఆహ్వానిస్తున్నారు, నాయకత్వం అంటే అది చేపడతలేరేమో అనిపించింది. అట్లా కాదండి. ఇప్పుడు మీరు చూస్తే ఆయన పుట్టింది ప్రజల కోసం, చనిపోయింది ప్రజల కోసం. మాకు ఆయన ఏందో తెలియదు. ఆయనను పరిచయం చేయించిందే ప్రజలు. మేము ఆయన సాహిత్య, ఇంట్లో మాకు రేడియో లేదు, మాకు పాటలు పాడి వినిపించేటోళ్ళు లేరు, ఆయన గురించి చెప్పిన వారు లేరు, ఆయన సాహిత్యం, ఆయన ఎవరో తెలియదు. ఆయనను తెలుసుకొని మాకు టైం వచ్చేవారికి మేము మా జీవితాలతో ముంగడికి వెళ్ళిపోయినాం. ఆయన పాట రాసింది మీరు ఆ పాట వినండి, మేధావులు వినండి. వింటే ఆ విమర్శ ఎవరి కోసం అంటున్నా, అది ఎవరు అడుగుతున్నారు? ప్రజలారా,
నేను మీతోనున్నాను, మీకోసం పుట్టినాను, మీకోసం ప్రాణం అర్పించినాను. ఇప్పుడు నేను నా ఆఖరి గడియల్లో ఉన్నాను. నేను ఈ పాటను ఎవరు ముందుకు తీసుకుపోతారు? పాట అంటే ఉత్త పాట వేసడం, డ్యాన్స్ వేయడం కాదు, తన సిద్ధాంతాన్ని ఎవరు తీసుకుపోతారు? పాట రూపంలో, ఆట రూపంలో, మాట రూపంలో అనే ప్రశ్న ప్రజలకు వేశారు. ఎందుకంటే ఈ కళాకారులు కానీ, మేధావులు కానీ, ఆ సిద్ధాంతాన్ని పుంజుకొని నడిచే వాళ్ళు కానీ, మేము గద్దరన్న శిష్యులు అని చెప్పేవాళ్ళు కానీ చీలిపోయినారు. ఎక్కడెక్కడ వేరే వేరే గ్రూప్స్లో వెళ్ళిపోయారు. ఆర్గనైజేషన్ అందరూ ఐక్యంగా గాంధీ కండి. నా కోరిక ఏంటి? ఒక గద్దరుగా నేను కావాల్సిన రాజ్యం ఏర్పడలేదు, సమాజమైన రాజ్యం ఏర్పడలేదు, అణిచివేయబడ్డ వాళ్ళకు ఒక జీవితం లేదు, అణిచివేయబడ్డ అన్నగారి కులాల వాళ్ళకు ఒక మంచి సమాజమైన అదేమంటే రెస్పెక్టబుల్ లైఫ్ లేదు, తిండి లేదు, గుడ్డ లేదు, ఇంకా నీడ లేదండి. ఇంకా స్త్రీ పట్ల కూడా చాలా అణచివేత జరుగుతుంది. అవన్నీ పోవాలంటే మీరంతా ఐక్యం కావాలని పిలుపు ఇచ్చింది వాళ్ళకు, రైట్? మేము ఎప్పుడు లేమండి, ఆయన ఆశయాలు ఎప్పుడు తీసుకుపోలేమంటే వెనకలుండి జై అంటే జై కొడుతూ, సై అంటే సై అంటూ, వచ్చిన వాళ్ళకి దండం పెడుతూ, నీళ్ళు ఇస్తూ, అన్నం ఇస్తూ ఉన్నాము. ఎందుకంటే ఆయన ఉద్యమాన్ని తీసుకుపోతలేదండి. తప్పకుండా ఆయన ఉద్యమాన్ని మేము తీసుకుపోతూనే ఉన్నాము, ముందు ఉంటాము. లీడర్షిప్ అనేది ఎవరిస్తే రాదండి. లీడర్షిప్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ వితిన్. అప్పుడు ప్రజలు ఆహ్వానిస్తారు, ప్రజలు ముందు తీసుకుపోతారు. అక్క ఒకటి, మీ విషయాలన్నీ మాట్లాడుతుంటే ఒక్కసారి మీ చిన్నతనం, మీకు ఊహ వచ్చినప్పటి నుంచి ఫస్ట్ మీకు గుర్తుంది ఏది? నాన్నగారి గురించి, గద్దర్ గారి గురించి బాగా గుర్తున్నది ఏది ఊహ వచ్చిన తర్వాత? ఊహ వచ్చిన తర్వాత గుర్తుంది అంటే మొత్తం జనాల మధ్యలో ఉండడం. అంటే నాకు చాలా చిన్న ఉన్నప్పటి నుంచి పాటలు, ఇల్లంతా జనాలతో నిండిపోయింది, పాటలు పాడుతూ ఉన్నాడు, అదే గుర్తు. అంటే ఆయన ఏదో చిన్న నన్ను ఎత్తుకొని తింపడము, తండ్రిగా ఉండడము, అది మామూలుగా చూస్తున్నాను కదా, అలా లేదండి. తను ఒక ఉద్యమకారుడు రూపంలోనే కనిపించిండు, ఒక మహాశక్తి రూపంలోనే కనిపించింది, ఏదో డిఫరెంట్ మంచిగానే కనిపించిందండి. బేసిక్గా అమ్మాయిలకు ఫాదర్ అంటే ఓ హీరో. మీకు అంటే ఆయన చూడగానే ఆయన ముఖంలో తెలియని తేజస్సు కనబడుతుంటుంది, గాంభీర్యం కూడా ఉంటుంది. ఇంకా ఆయన చిన్న ఏజ్లో ఇంకా స్మార్ట్గా ఉన్నాడు. ఆయన ఫొటోస్ అవన్నీ చూసి మీకు ఎట్లా అనిపించింది అప్పుడు? అంటే ఆయన ప్రేమగా అవన్నీ చూస్తుంటే? అది మీరు అన్నట్టు ప్రతి బిడ్డకు తండ్రి హీరోనే, నాకు కూడా తండ్రి హీరోనే. మీరు ఇప్పుడు వస్తున్న వైరల్ అవుతున్న ఫొటోస్ అని ఆల్రెడీ మా ఆల్బమ్స్లో ఉన్నాయి. ఆయన అజ్ఞాతంలో వెళ్ళినప్పుడు నేను మా చిన్న చాలా క్లోజ్. ఆ ఫొటోస్ అన్ని చూసుకొని చాలా ఆనందపడేవాళ్ళం, చాలా గర్వపడే. రాను తన విప్లవ ఉద్యమంలో ఉన్న ఫొటోస్ చూసి ఇంకా ఆనందపడేవాళ్ళం, ఇంకా గర్వపడేవాళ్ళం అండి. అంటే గర్వం కంటే, ఆనందం కంటే ఆయన ఇచ్చిన శక్తి, ఎక్కడైతే అణిచివేయబడతారో అక్కడ తిరగబడాలనే శక్తి, డిసిప్లిన్, క్రమశిక్షణ మాలో ఉంది. అది ముందుకు తీసుకుపోతాం. అంటే ఆ తర్వాత మీరు కొంచెం పెద్ద అవుతున్నప్పుడు గద్దర్ కూతురు వెన్నెల గద్దర్ కూతురు అనేటప్పుడు మీకు ఎట్లా ఉంటుండే అసలు? అప్పుడు ఆయన మీతో లేడు. అప్పుడు ఎవరు ఎక్కువ గద్దర్ కూతురు అనలేదండి. అప్పుడు చాలా కష్టాలు పడ్డాం మేము. అసలు గద్దర్ కూతురు అని చెప్పడానికి, గద్దర్ కూతురు అనడానికి కూడా, ఎస్పెషలీ ఈ తన నాన్న అడవిలోకి వెళ్ళినప్పుడు ఆ టైం చాలా చాలా కష్టాలైన టైం. అప్పుడు ఎవరు ఇంటికి వచ్చేవాళ్ళు గారు, మమ్మల్ని పలకరించే వాళ్ళు గారు, చూసేవాళ్ళు కారేదండి. అప్పుడు కూడా మాకు ఆ స్కోపే రాలేదు. గద్దరని బిడ్డ అని చెప్పుకునే స్కోపే రాలేదు. మేము చాలా చిన్నగా ఉన్నాం. స్కూల్ పోవడం, రావడం, చదువుకోవడం, ఇంట్లో పని చేసుకోవడం, ఇదే జీవితం అయిపోయిందండి. చుట్టుపక్కల వాళ్ళు అంటున్నారు, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకున్నా కానీ ప్రేమగా చూసుకున్నారు. వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము ఇప్పుడు ఉన్నాం. ఎందుకంటే నాన్న లేడు, అమ్మ పొద్దున్న లేసి ఆఫీస్కి వెళ్ళిపోయేది, ఇంట్లో నాన్నమ్మ లేకపోతే అమ్మమ్మ ఉండేది, వాళ్ళే పెంచారు మమ్మల్ని. ముఖ్యంగా గద్దర్ గారి లైఫ్లో ఏదైతే పోలీసుల కాల్పులు ఒక పెద్ద ఇదనుకోని చెప్పుకోవాలి. దానికి సంబంధించి మీరు ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నారు. ఆ పోలీస్ వెహికల్ వెనకలో పరిగెత్తి నెంబర్ రాసుకుంది వెన్నెల అని చెప్పేసి చాలా మంది మొన్న మాట్లాడుతుంటే, అంటే నాకు అప్పటివరకు విన్నాను ప్రత్యక్షంగా. అవునండి. మీరంతా ఒకసారి ఏం జరిగింది? అదే మీరంతా కొత్త యాంకర్లు, ఉద్యమ స్ఫూర్తి ఉన్న వాళ్ళు కాబట్టి మీరు ఈ జర్నలిజంకి వచ్చి ఈ మా తరఫున సమాజానికి మంచి ఇవ్వాలని చెప్పి మీరందరూ ఉద్యమాలకు వచ్చినారు. కాకపోతే సీనియర్ జర్నలిస్ట్ తీసుకుంటే వాళ్ళకు తెలుసు చరిత్ర ఏందో. అంటే నేను చాలా చిన్న వయసులో ఉన్నాను. మాకు లోపల నేను మా పెద్దన్న ఉన్నాము, ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు. బయట నాన్న కోసం కలవడానికి ఒక 3-4 వ్యక్తులు వచ్చారు. వాళ్ళని చూసి నేను లోపలికి వచ్చేసాను. అమ్మ వాటర్ తీసుకొని పోయింది, అంతలోపల నాన్న వెళ్ళాడు. మేము లోపల ఉన్నాము. అంతలోపల శబ్దం వచ్చేది, పెద్ద పెద్ద శబ్దాలు వచ్చాయి. నేను మా అన్న పరిగెత్తుకుంటూ వచ్చాము. అలా నేను గట్టిగా పరిగెత్తుకుంటూ వస్తూనే గట్టి అరవడము మాకు చాలా అలవాటు.
ఇప్పటికి మా నాన్న లేని సమయం కూడా ఒక కట్ట పెట్టుకుంటాం, ఒక ఆయుధం పెట్టుకుంటాం తిరగబడడానికి ఎవరు వచ్చినా. వయసు అప్పుడు అప్పుడు నేను 16 years ఉండింటాను, 16 years ఉంది. 16-15 years ఉంటాను. సో ఆ టైంలో కట్టలు రాళ్ళు కట్టలు తీసుకుంటూ వాళ్ళ వెనకల పరిగెత్తుంటే గేట్ వేశారండి. అంటే వాళ్ళకి అక్కడ అర్థమైందంటే ఇక్కడ భయపడలేదు, తిరుగుబాటు చేస్తున్నారని వాళ్ళకి అర్థమైంది. సో వాళ్ళ వెనకల పొజిషన్ పరిగెత్తుతూ గేటు వేసి కార్ వైపు పరిగెత్తారండి. నేను గేటు తీసుకొని రాళ్ళు తీసే సమయంలో వాళ్ళు ఫైర్ చేస్తారు నా మీద, డైరెక్ట్ ఫైర్. అంటే దేవర్ థ్రెటనింగ్ మీ. ఒకటి చూపెట్టి మళ్ళీ గేట్కి ఫైర్ చేస్తారు, సైడ్కి ఫైర్ చేస్తారు, పైకి ఫైర్ చేసి పరిగెత్తి కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళారు. నేను రాళ్ళు పట్టుకొని ఇసురుకుంటూ పరిగెత్తాను. నాకు తెలుసు వాళ్ళని క్యాచ్ చేయలేని తెలుసు అని నంబర్ నోట్ చేసుకున్నాను. ఓన్లీ రీచ్ క్యాచ్ చేసి పట్టుకున్నాను. చౌరస్తా దాకా వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరూ గ్యాదర్ చేశాను. గద్దరన్న మీద అటాక్ అయ్యండి, గద్దరన్న మీద అటాక్ అయ్యండి. ఆడ మా నాన్న మీద అటాక్ అయ్యింది అంటే ఎవరు గుర్తుపట్టరు. గద్దర కొత్త చౌరస్తా, మేము అప్పుడే అక్కడ ఆ కాలనీకి ఒక 1 year ముందే వెళ్ళాం అనమాట. సో గద్దరన్న మీద అటాక్ అయింది. వెంకటాపురం నుంచి భూదేవి నగర్ షిఫ్ట్ అయింది. సో గద్దరన్న మీద అటాక్ అయింది. గద్దరన్న అక్కడ ఉన్న ప్రజలందరూ గుమ్ముగూడు వచ్చేవారికి మా అన్న, మా అమ్మ, పక్కింటి వాళ్ళు, ఇంకా మనకు తెలిసిన వాళ్ళు తీసుకొని నాన్నని స్కూటర్ మీద ఎక్కించుకొని బయలుదేరారు. నేను లోపలికి వెళ్ళి డైరీ తీసుకొని, అంటే అప్పుడే ఫోన్ ఖరాబ్ అయింది, లేకుంటే ఫోన్ తీసేయడమే జరిగిందన్నమాట, ల్యాండ్లైన్. నేను ఆ డైరీ తీసుకొని టెలిఫోన్ బూత్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఫస్ట్ పోలీస్ స్టేషన్, అల్వాల్ పోలీస్ స్టేషన్, తర్వాత సెక్రటేరియట్, ప్రజా సంఘాలకు అందరూ కాల్ చేసి చెప్పడం జరిగింది. సో 5 to 6 లోపల ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆల్ ఇండియా రేడియోలో 6 వరకు వచ్చేసింది. సో నాకు తెలిసి అయితే ఈ భారతదేశ చరిత్రలో ఇటువంటి ఇన్సిడెంట్ ఎక్కడ జరుగుతుంది. ఒక కుటుంబము ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి తన తండ్రిని సేవ్ చేసుకోవడం అనేది చాలా తక్కువ విషయం అండి. అన్నగారు అప్పుడు మేము లోపల అన్నగారు వచ్చి నాన్నని తీసుకొని వెహికల్ మీద కూర్చోబెట్టుకొని ఇంకో డ్రైవ్ చేస్తుంది, అన్న పట్టుకొని కూర్చొని లోతుకుంటాలో ఒక హాస్పిటల్కి వెళ్ళారు. తను చెకప్ చేసి కాదు మీరు గాంధీకి తీసుకొని పోవాలంటే బయటికి రాని ఒక ఆటో వ్యక్తి కనిపిస్తే ఆటోలు ఎక్కించుకొని గాంధీకి తీసుకొని పోయారన్నమాట. ఇద్దరు ఫైరింగ్ చేస్తున్నారు, ఒక్కతను ఫైర్ చేస్తారు. నాకైతే నేను ముందుకు వెళ్ళినప్పుడు 1 person హ్యావ్ ఫైర్డ్. సో ఆ తర్వాత మీరు పరిగెత్తారు, మూమెంట్ ఎట్లా ఉన్నా మీకు అసలుకి? అంటే తెలియదు, అంత స్పాంటేనియస్గా అయిపోయింది. పరిగెత్తడము, నోట్ చేసుకోవడం, రావడం, అందరు మొబిలైజ్ చేయడము, మళ్ళీ ఎవరు ఇమీడియట్గా మనుషుల్ని మొబిలైజ్ చేయకుండా ప్రభుత్వానికి చెప్పడం, పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పడం. అందుకే ఇమ్మీడియట్గా ప్రభుత్వం టక 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 డిసిషన్ తీసుకొని గాంధీ హాస్పిటల్ నుంచి నిమ్స్ షిఫ్ట్ చేసి నిమ్స్లో ఆపరేషన్ జరిగిందండి. ఓకే. సో ఆ తర్వాత ప్రభుత్వం చేసిందని చెప్పేసి రకరకాల వాదనలు వచ్చినాయి. మీరేమనుకుంటున్నారు, ఏం జరిగింది, ఎవరు పాత్ర ఉంది అనుకుంటున్నారు? అంటే అప్పుడు అంటే నేను చాలా చిన్నగా ఉన్నాను కాబట్టి ఎవరి పాత్ర ఉంది ఏందని తెలియదు, కానీ తప్పకుండా అయితే అప్పటి ప్రభుత్వం పాత్ర ఉందని నేను అనుకుంటున్నాను. ఓకే. సో నాన్నగారికి మీరేమని చెప్పారా తర్వాత? మేము ఎప్పుడు మాట్లాడుకోలేదండి. నాన్న బాగున్నావా, చివరి మాటలు నాన్న బాగున్నావా అని ముద్దు పెట్టుకోవడము, ఎట్లా ఉంది ఆరోగ్యం అనుకోవడమే తప్ప ఏం జరిగింది అంటే 24 గంటలు తన సన్నిహితులతోని, ప్రజలతోని, తనతోనే ఉన్నారు. కానీ పిల్లలతోనే అలా కూర్చొని తినడము, మాట్లాడడం అని చాలా తక్కువ సందర్భాలు ఉన్నాయండి. ఓకే. కానీ ఒక అపోహ అయితే కొంచెం ఉందాక, ఏంటంటే గద్దర్ కూతుర్ని కొడుకుల్ని బాగా చదివించారు, కానీ వేరే వాళ్ళని చాలామందికి పాటలతో వాళ్ళకి ఉద్యమ స్ఫూర్తి నింపాడు అని చెప్పేసి. అది మీ మీడియా ద్వారా ప్రజలందరికీ, తెలుగు ప్రజలందరికీ, భారతదేశ ప్రజలందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే చాలా ప్రశాంతంగా ఉండండి, చాలా నిమ్మలంగా ఉండండి. మిమ్మల్ని లీడ్ చేసిన ప్రజాకవి, ప్రజా యుద్ధ నౌక మిమ్మల్ని ఎప్పుడు ద్రోహం చేయలేదు, మిమ్మల్ని ఎప్పుడు మోసం చేయలేదు. తన బిడ్డల్ని బెంజ్ కార్లో పంపించి, ఏసీ గదులు పంపించి మిమ్మల్ని అడవిలకు పంపించలేదు, మిమ్మల్ని ఉద్యమాలకు పంపించలేదు. వాళ్ళ బిడ్డలు కూడా మీకంటే తక్కువ చూసినారు. మిమ్మల్ని ప్రేమించినంతగా వాళ్ళ బిడ్డల్ని ప్రేమించలేదు. ఆఖరి క్షణం గురించి కూడా, క్షణం వారికి కూడా ప్రజలే నా ప్రాణం, ప్రజలే నా వారసులు, ప్రజల కోసమే బతికినా, ప్రజల కోసమే ఉద్యమిస్తున్నా, ప్రజల కోసమే చిరకాలం ఉండిపోతా అన్నారు. కాబట్టి మీరు ప్రశాంతంగా, నిమ్మలంగా మా గద్దరన్న జై జై అని రండి. గద్దర్ గారికి ఏదైనా తీరని కోరిక, ఏదైనా బాగా ఉంది ఆకాంక్ష తీరలేదు, మీతో షేర్ చేసుకోవడం? బాగా ఆకాంక్ష అంటే ప్రజలు సమాజమైన సమాజం ఏర్పడలేదు, నా ప్రజలు చీలిపోతున్నారు, నా ప్రజలు వాళ్ళే కొట్టుకుంటున్నారు, నా ప్రజలు వాళ్ళే చనిపోతున్నారు, ఆ ప్రజాస్వామ్యం ఏర్పడలేదు ఇంకా. అయ్యో నేను నా శరీరం సహకరిస్తలేదేమో, అయ్యో నేను ఇంకా సమాజాన్ని ఏమి చేయలేకపోతున్నాను, కాకపోతే ఒక స్ఫూర్తిని, ఈ పాటని మీకు అందిస్తున్నాను, ఎవరొచ్చి ముందుకు తీసుకొని ముందుకు పోతారు అని ఆ చివరి గడిలో చాలా బాధపడ్డాడని నాకు అనిపించిందండి. సో
రాబోయేది ఎన్నికల సీజనే, తొందరగా అంటే ఆయన అనుకున్నటువంటి ఆ పనులు కానీ ఆయన అడుగులు కానీ మీరు వేసే అవకాశం ఉందంటారా? అంటే నేను కాదంటే అందరు వేస్తున్నారు, వాళ్ళతో పాటు నేను కూడా వేస్తున్నాను. అంటే ముందుకొచ్చి మాట్లాడడానికి మీరు వేరు కదా, అందరు వేరు నేను వేరు కదా, అందరితో పాటు నేనండి. ఎందుకంటే మీకు మరీ చెప్తున్నాను, ఆయన ప్రజలతోనే ఉన్నాడు, ప్రజల్నే ఇన్స్పైర్ చేసినాడు. మమ్మల్ని చేసింది 1% ఇన్స్పిరేషన్. మమ్మల్ని చేసి అంటే మాకంటే శక్తివంతులు, మాకంటే త్యాగధనులు, మాకంటే త్యాగమూర్తులు, మాకంటే ప్రపంచాన్ని ప్రజలు ప్రేమించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. వాళ్ళని ముందుకు పోతూ మేము కూడా వాళ్ళతో పాటు వస్తున్నాం. గద్దర్ గారికి కాక గారికి వెంకటస్వామి గారికి మంచి అనుబంధం ఉంది. అవును, మీకు తెలిసి ఎట్లా ఉండదు? నాకు తెలియదంటే నేను చాలా చిన్నప్పటి నుంచి ఉన్నాను. ఎప్పుడు 2-3 సార్లు మా ఇంటికి రావడం, లేకపోతే మీటింగ్లు అటెండ్ అయితే తను నాకు ఎత్తుకొని ముద్దు పెట్టడం జరిగింది తప్ప. కాంగ్రెస్తో గద్దర్ గారు బాగా క్లోజ్గా మూవ్ అయ్యేవారు అప్పటి నుంచి కూడా? అప్పటి నుంచి నాకు తెలియదండి. కాకపోతే ఈ 2 ఏళ్ళ నుంచి చూస్తే కాంగ్రెస్ అనే ఒకటే కాదంటే అన్ని పొలిటికల్ పార్టీస్ను కలుపుకొని పోతున్నారు. తన చివరి గడియలో రాహుల్ గాంధీని చాలా ఇన్స్పైర్ చేశారంటే ఒక మాట అనేవాడు, చూడు తెగించి నడుస్తున్నాడు చూడు అని, ప్రాణాలకు తెగించి నడుస్తున్నాడు. అది చాలా ఇన్స్పైర్ అయింది తనకు. ఒక యువకుడు తన కుటుంబం కోసము, ప్రజల కోసము తన అన్ని వదులుకొని, తనకేమంటే రారాజండి కదా అని తనను తీసుకొచ్చి ముందు నిలబెట్టి నడుపుతుంటే ప్రజల కోసం తన ప్రాణాలు త్యాగం చేసి అందరు ఇన్స్పైర్ చేసుకుంటూ ఆ ఇన్స్పిరేషన్, ఆ స్పిరిట్ నచ్చింది. అట్లాగే సేమ్ పవన్ కళ్యాణ్ అన్నతో కూడా అంటే ఆయనకేం తక్కువ, హ్యాపీగా తిని ఇంట్లో ఉండొచ్చు. అట్లాంటిది లేదు, నాకు ఈ జీవితం వద్దు, నేను ప్రజల కోసం బతుకుతాను, ప్రజల కోసం ప్రజల్ని మార్చాలి, ఈ జీవితాన్ని మార్చాలి, ఈ సమాజం రావాలని అన్న కూడా వచ్చింది. అదే ప్రేమ, అదే ఆలింగన, అదే ముద్దు పవన్ కళ్యాణ్ కూడా. అట్లాగే మీరు కూడా మీరు ఎవరైనా మీ ప్రెస్ రిపోర్టర్స్ కూడా అలాగే చేస్తారు. ఎవరైతే చాలా కష్టపడుతున్నారో తనకు తెలుసు, ఎవరైతే సమాజం కోసం మాట్లాడుతున్నారో, సమాజం కోసం తన జీవితాన్ని తర్పణ చేసి ముందుకొచ్చి కష్టపడుతున్నారో వాళ్ళని ఖచ్చితంగా ఆలింగం చేసుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. మీరు నడవండి రాబాయ్ నేను ఉంటానని చెప్పినాడు. మీరు ఈ మాట అన్నందుకు నేను ఒక అనుభవం చెప్తాను. మీ ఎక్స్పీరియన్స్ నేరెడ్మెట్ పిఎస్కి ఒక పని మీద వచ్చింది గద్దర్ గారు దసరా అప్పుడు. దసరాకి రావణాసుని కాలుస్తా ఉంటాం నేరెడ్మెట్లో. అయితే నమస్తే అన్న, నా పేరు అదే రిపోర్టర్తోనే కలిసి నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు పరిచయం. నమస్తే అండి, ఇట్లా ఉంది ప్రోగ్రామ్ చేస్తున్నాము, మీరు రావాలి, మీరు ముఖ్య అతిథి వస్తే బాగుంటుంది. అప్పటికి చాలాసార్లు కలిసినాను. అంటే రావణ దహనం చేస్తానంటే ఆయన మనుషులే దహనం అయిపోతారు, రావణ దహనం చేసి ఏం చేస్తాను ఇట్లా దండం పెట్టి నాకు నోట్లకి ఒక మాట రాలి ఇంకో వాడు అంటే ఏం చెప్పాలి. చాలా మంది షేర్ చేస్తున్నారు, అరే ఇట్లా గద్దరన కలిసినప్పుడు ఇట్లా అన్నట్రా అని చెప్పి చాలా మందితో అన్నాను. అవును, అంతే కదా, మనుషులే దహనం అయిపోతుంది, సమాజమే దహనం అయిపోతుంది, విచ్చలు విడిగా అయిపోతుంది. అదే కదా, అదే తపన. అరే మీరు ఎందుకు ఇంతగానం మారుతున్నారు, ఇంతగానము ఎందుకు అవుతుంది, ఇంతగానం పార్టీలు, ఇంతగానం లీడర్స్ ఎందుకు అవుతుందంటే రైట్ లీడర్షిప్ ఇస్ నాట్ టేకింగ్ ది పీపుల్ అనేది ఒక చాలా బలమైనది ఉందన్నమాట. గద్దర్ గారి అంటే ఆయన బాటలో నడిచినటువంటి గోరేటి వెంకన్న లాంటి వాళ్ళకి ప్రభుత్వ పదవులు అవన్నీ కూడా రావడం జరిగింది. గద్దర్ గారి విషయంలో ఎందుకు ఆశించలేదు, ఆ విధంగా ఎందుకు ముందుకు పోలేదు? అంటే ఆ పదవులు అనేది వాళ్ళకు వచ్చింది మనకు రాలేదని కాదు, ఈయన ఎంచుకున్న విధానమే డిఫరెంట్, అది మనం ఆలోచించాలి. ఆయన ఎంచుకున్న విధానంలో పోతూ ఉన్నప్పుడు తను చాలా విషయాల్లో తిరస్కరించినారు. ఎందుకోసం తిరస్కరించినారు అనేది మేధావులకు తెలుసు, అందరికీ తెలుసు. ఆ పోతూనే ప్రజల కోసం పోతూనే తనకు వచ్చిన అవార్డ్స్ కూడా ప్రజలకే డెడికేట్ చేసిపోయాడు. ఎందుకు రాలేదంటే ఎప్పుడైతే ఏ కవి అయితే, ఏ మనిషి అయితే, ఇప్పుడు నువ్వు అన్నట్టు నువ్వు ఇక్కడ నుంచి ప్రశ్నించు, తెల్లారి జైలు ఉంటావు, అర్థమైందా? సో ఎవరైతే సమాజం కోసము ఎక్కడైతే అణిచివేయబడతారో, ప్రశ్నిస్తారో వాళ్ళకు అవార్డులు రావు, రివార్డులు రావు, పోలీస్ బుల్లెట్లే వస్తాయి, లేకపోతే జైలు పాలే అవుతారు, కేసులే అవుతాయి. ఒక విషయం అక్క, కేసీఆర్ గారి ప్రస్తావన వస్తే కనుక ఆలోచనలు వేరైనప్పటికీ గద్దర్ గారు అనుకున్నటువంటి చాలా పనులు కేసీఆర్ గారు చేశారు. దళితుల ఆత్మగౌరవం కోసం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కానీ, వాళ్ళకు చేయుతగా దళిత బంధు కానీ ఇవన్నీ కూడా ఇస్తున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా గద్దర్ గారి కోసం ఆయన అక్క కుమారుడు క్రాంతి కిరణ్కి ఎమ్మెల్యే పదవి కూడా ఇచ్చారు అది అని చెప్పేసి వార్తలు వచ్చాయి కూడా ఆల్రెడీ. అయితే కేసీఆర్ గారు చేశారో లేదో నేను చెప్పనండి. అట్లాగే
గద్దర్ గారు అనుకునేవన్నీ కేసీఆర్ చేశారో లేదు కూడా నేను చెప్పను, ప్రజలే చెప్పాలి. మా నాన్నగారు మీ వీడియోస్ అన్ని వీడియోస్కి మెసేజెస్ ఇచ్చారు. తర్వాత క్రాంతి గారు అక్క కొడుకు, సొంత అక్క కొడుకు కాదండి, సొంత అక్క కొడుకు ఇప్పుడు అక్కడ కూర్చొని వీడియో తీస్తున్నారు మా మేనబావ, అట్లా అనమాట. సొంత అక్క కొడుకు కాదు, కాకపోతే మా చుట్టాలు వాళ్ళు. ఆయన కోసం ఆయనకి ఏమి ఇప్పించింది కాదని ఆయన కష్టపడ్డారు క్రాంతి గారు. ఆయన ప్రెస్ రిపోర్టర్గా ఎన్నో ఉద్యమాలలో, ప్రెస్ జర్నలిస్ట్ ఉద్యమాలలో ఉండి తను సాధించుకున్న ఇది కానీ ఎవరికో పెట్టి ఎవరో ఇప్పించింది కాదండి. సో చాలా మట్టుకు అంటే సొంత కొడుకే అన్నట్టు లేదండి, ఎందుకంటే హీ హాస్ హిస్ ఓన్ వే ఆఫ్ ఫైటింగ్ బ్యాక్ అండి. మీరు చూస్తే ఈ జర్నలిజంతో జర్నలిస్ట్గా తన ఉద్యమాలలో భాగంలో ఉండి, ఎన్నికంటారు ఉద్యమాలలో చాలా ఉన్నారు. ఆయన చిన్నప్పటి నుంచి ఉండి వెళ్ళారండి. సో అదెవరో నువ్వు ఫోన్ చేసి చెప్పంగా ఇచ్చేయడం అంటే పోయి అల్లుడికి ఎందుకు ఇస్తారు, బిడ్డకే ఇప్పించుకుంటాడు, కొడుకుకే ఇప్పించుకుంటాడు కదండి. అలాగే జహీర్ గారు మీకు క్లోజ్గా ఉన్న వ్యక్తి, ఆయన కూడా ఆ రోజే ఆ మరుసటి రోజు జహీర్ అలీ ఖాన్ గారు చాలా క్లోజ్ ఫ్యామిలీకి. మా నాన్నకి ఎంత క్లోజ్ అంటే మాకు కూడా అంతే క్లాస్. రెండు చాలా తక్కువ సమయంతో టైం స్పెండ్ చేసాం మాట, కానీ ఉన్నంతసేపు బేటీ డర్నా నై హమ్మై హూ యూ డూ ఇట్, వాట్ యువర్ డూయింగ్ ఈస్ కరెక్ట్ అంటే స్కూల్ నడుపుతున్నాను చాలాసార్లు నాన్న అన్నారన్నమాట, నువ్వు నడుపుతున్నావు స్కూలు, నువ్వు పిహెచ్డీ చేసి ఇక్కడ చిన్న దగ్గర ఎందుకు ఆగిపోతావు, యూ నీడ్ టు గో టు ద యూనివర్సిటీ, యూ నీడ్ టు బీ ఇన్ యూనివర్సిటీ అన్నారన్నమాట. సో అన్న తప్పకుండా వెళ్తాను నాన్న, అది కూడా అప్లై చేసుకుంటాను, కానీ ఈ చిన్నది తీసుకొని ముందుకు వెళ్తాను అన్నప్పుడు అన్నాడు యూ క్యారీ ఆన్ బేటీ ఐఎమ్ దేర్ అన్నారు. సో నాన్న చివరి గడియల్లో మీడియాకు అనౌన్స్ కాగానే హీ కాల్ మీ, హీ వాజ్ ద పర్సన్ హూ కాల్ మీ. తన ఫోన్ ఎత్తగానే బేటీ వాట్ ఈస్ ద న్యూస్ అని. నేను అన్నాను ద న్యూస్ ఈజ్ కరెక్ట్ అంకుల్, వేర్ ఆర్ యూ రైట్ నౌ అంటే ఐఎమ్ ఫ్రెండ్ ఆఫ్ నాన్న అన్నాను. నాకు మాటలు రావట్లేదు, ఆయన అతను కాల్ తీసుకున్నాను. డోంట్ వరీ, బీ బ్రేవ్, బీ స్ట్రాంగ్, ఐల్ బీ దేర్ రైట్ నౌ అన్నాడు. సో ఆ చివరి గడిలో తను లాస్ట్ ముందు ఇంటి దాకా వచ్చి తను అక్కడ ప్రాణం పోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఈ మీడియా ద్వారా వాళ్ళ ఫ్యామిలీకి, తను నడుపుతున్న సంస్థకు, అన్నగారి కుటుంబం తరఫున, గద్దరన్న కుటుంబం తరఫున, నా తరఫున పాదాభివందనాలు. ముఖ్యంగా మీరు నడుపుతున్నటువంటి మహాబోధి స్కూల్ గద్దర్ గారికి చాలా ఇష్టమైంది. మీరే చేపట్టడానికి కారణం ఏంది అసలు? మీరే అంటే మేము అదే చాలా అనుకోకుండా అయ్యాయండి. చాలా నేను పిహెచ్డీ చేయడము, రెగ్యులర్ కోర్స్ జాయిన్ కావడము, లీవ్ పెట్టడము, పిహెచ్డీ రెగ్యులర్ కావాలంటే లీవ్ పెట్టాలి కాబట్టి ఆ తరుణంలో నాకు కొంచెం టైం దొరికినప్పుడు మా స్నేహితురాలు తీసుకొని వెళ్ళాను, ఒక జాబ్ ఇప్పియండి అని అడగడానికి. నేను వెళ్ళి అడగడానికి వెళ్ళాను. తను కొంచెం ప్రాబ్లం ఉంది హస్బెండ్తో, నేను తల్లిగారింటికి వచ్చేసాను, నాకు మీ స్కూల్లో ఏమన్నా జాబ్ పెట్టి అంటే నా స్కూల్ కాదు అది, నేను వెళ్ళాలి. నేను అక్కడికి వెళ్ళి మాట్లాడినప్పుడు అప్పుడు నాకు కొంచెం మంచిగా అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ మేము స్కూల్ అప్పుడప్పుడు వెళ్ళి క్లాసులు చెప్పేదాన్ని. తర్వాత కెరియర్ పరంగా, ఉద్యోగం పరంగా పోయినప్పుడు కొంచెం స్కూల్కి వెళ్ళలే. సో ఆ టైంలో నాకు దొరికిన టైంలో నేను స్కూల్కి వెళ్ళి పాఠాలు చెప్తూ రాయడము, అడ్మినిస్ట్రేటివ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అవి చేపించడం ద్వారా అప్పుడు ట్రస్టీ మెంబర్స్ డిసైడ్ చేశారు వెన్నెల కరెక్ట్ పర్సన్ నడపడానికి అని చెప్పి తను స్కూల్ బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఓకే. సో అలాగే రాజకీయాల విషయానికి వస్తే రేవంత్ రెడ్డి గారు గద్దర్ గారికి ముందు నుంచి కూడా ఆయన ఎంపీగా గెలవాలని ఫస్ట్ వచ్చి కలిసిన వ్యక్తి గద్దర్ గారిని. సో ఆయన ఎట్లా ఉండేవారు, ఫ్యామిలీతో ఎలా ఉండేవారు? నాకు రేవంత్ రెడ్డి అన్న గురించి చాలా తక్కువ తెలుసు అండి. ఒకసారి వచ్చినప్పుడు నమస్తే పెట్టినాను అంతే. తర్వాత మొన్న నాన్న ఇన్సిడెంట్ అయినప్పుడు కూడా తను చాలా సపోర్ట్ చేస్తూ నిలబడి ధైర్యం చెప్పిన వ్యక్తి కాబట్టి నాకు ఆయన గురించి, మా నాన్నకు ఆయనకున్న అనుబంధం గురించి నాకు పెద్దగా తెలియదు. ఓకే. సో ఆయన చనిపోయిన తర్వాత మీతో కూడా మాట్లాడడం జరిగింది. ఏం భయపడక, మనం ఉన్నాం కదా, మనం చేద్దాం, ఏం వరీ కాకుండా. సో ప్రతి ఒక్కరు అన్నారండి డోంట్ వరీ, వీఆర్ దేర్ విత్ యూ అన్నారు. అక్కడికి వచ్చిన ప్రజలు కూడా, మనం ఎల్బీ స్టేడియంలో వచ్చి ప్రజలు నన్ను అంబులెన్స్లో కూర్చొని ఎవరు ఎక్కనివ్వట్లేదు, ఒక్కోళ్ళు ఎక్కితే మళ్ళీ అంబులెన్స్ కుప్ప కూలి పడుతుంది. అందుకే అమ్మాయి బిడ్డ అంటే ఆగుతారు, లైక్ పోలీసు వాళ్ళు అంటే ఆగరు పాపం జనాలు. నేను బిడ్డను ఆగండి అంటే ఆగరు కదా. ఆ టైంలో ప్రతి ఒక్కరు అక్క మేము ఉన్నాం, డోంట్ వరీ అక్క మేము ఉన్నాం అన్నారు. గద్దర్ గారు జాతీయ స్థాయిలో పార్టీని పెట్టి కాంగ్రెస్ పార్టీతో ట్రావెల్ చేద్దాం అనుకున్నారనేమో తెలియదండి, అది కూడా నాకు తెలీదు. నేను చెప్పాము కదా, తెలంగాణ ఉద్యమంలో మేము ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఆయన కాన్వాయ్లో, ఆయన కారులో నేను డిక్కీలో ఉండి నేను కూడా
ఆయనతో పాటు మొత్తం పాదయాత్ర కంప్లీట్ చివరి వరకు ఉన్నానండి. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత నా కెరియరు, నా చదువు, నా పర్సనల్ లైఫ్, నా ఫ్యామిలీ వైపు పోయాను. అంటే ఎక్కువ మాట్లాడేవాడు కాదు, ఏం పిలిచేవాడు, మాతో డిస్కషన్ లేదు అసలు, మమ్మల్ని అసలు మేము పట్టించుకునేవాడు కాదు. కాబట్టి మేము ఆ విషయాలను తెలియకుండా మా పర్సనల్ లైఫ్కి వెళ్ళిపోయాం. కాబట్టి మా అన్న డిస్కస్ చేసేవాడు. మా అన్న గత ఒక ఆల్మోస్ట్ 16 ఇయర్స్ నుంచి చాలా క్లోజ్గా పాలిటిక్స్ కానీ ఉద్యమాలు కానీ చాలా విషయాలు తను చర్చించేవారు. నేను చాలా గ్యాప్ వచ్చింది నాకు మా నాన్నకు. గద్దర్ గారి స్మృతివనం కానీ ఆయనది ఒక భారీ విగ్రహం నగరంలోనే నెక్లెస్ రోడ్లో పెట్టాలని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు. చాలామంది ఇప్పటికే తెలపడం జరిగింది. ఆ అభిప్రాయాన్ని మీరు ముందు తీసుకోండి, మేము వెనక నుండి జై కొడతాం. ఓకే. అలాగే ఆయన పేరు పైన మీరేమన్నా ఆయన పేరు పైన ఒక అత్యుత్తమ పురస్కారం అవార్డు గద్దర్ గారి పేరు ఇస్తే ఎట్లా ఉంటుంది? ఆ పురస్కారాలు అవన్నీ మేము ఆల్రెడీ ప్రజా యుద్ధ నౌక, ప్రజా కవి, పీపుల్స్ పోయెట్, దానికంటే మించింది పురస్కారం ఏం లేదు అనుకున్నా. ప్రజలు లేదు వెనాలమ్మా, ఇది కావాలి అది కావాలంటే ఎన్ని కావాలంటారు చెప్పండి, మేము వచ్చి నిలబడి చేయాలి. పోటీ చేసే అవకాశం ఉందా లేదో నాకు తెలియదు. ప్రజల మధ్య అయితే నేను ఉంటానని ఖచ్చితంగా చెప్పగలుగుతా. లాస్ట్ ఒక రాజకీయ క్వశ్చన్ అక్క, కాంగ్రెస్ తో ట్రావెల్ అవుదాం అనుకున్నారు గద్దర్ గారు, కానీ మీకు ఇక్కడ బీఆర్ఎస్ తో కూడా అంటే కేసీఆర్ గారు రావడము, ఆయన కూడా సన్నిహితంగా మాట్లాడడం జరిగింది. ఏమైనా ఉన్నాయి అవకాశాలు? అవి కూడా అన్న బీఆర్ఎస్ వచ్చినారు, రైట్, బీజేపీ వచ్చినారు, కిషన్ రెడ్డి అన్న, రేవంత్ రెడ్డి అన్న ఎంత క్లోజో మన కిషన్ రెడ్డి అన్న కూడా అంతే క్లోజ్. అట్లాగే సిపిఐ ఎమ్మెల్యేలు వచ్చినారు. తర్వాత బహుజన్ సమాజ్ పార్టీ, రైట్, ప్రవీణ్ గారు, మా ప్రవీణ్ ఐఏఎస్ గారు మహాబోధి విద్యాలయ మా సెమినార్ హాల్, రైట్, సెమినార్ హాల్ ఇనాగ్రల్ చేసినారు. రైట్, తన బెన్నాల ఎస్ వాట్ యూ హ్యావ్ చూజన్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ వెరీ గుడ్, చాలా బాగుందని చెప్పి తన అన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. అందరూ వచ్చారండి. అందరూ వచ్చినా సరే మేము ఎంచుకుంది ఏంది, తను ఆల్రెడీ నాన్న ఒకటి నిర్ణయించుకున్నాడు, నాన్న ఆలోచన విధాన్ని నిర్ణయించుకున్నాడు. ఆ ఆలోచన విధాన్ని మేము ముందు పెడతాం. ముందు పెట్టాల్సింది నేను కాదు, ముందు పెట్టాల్సింది ఆ సంఘం తనతో పాటు ఉండి తన ఆలోచనకి ఒక కార్యరూపం దాల్చిన తను ఆ ఉన్న సన్నిహితులు, ఆయన అభిమానులు, వాళ్ళు కలిసి మాట్లాడి డిసైడ్ చేస్తారు.